గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య లక్ష్మీ నరసింహ రిలీజ్లోనే కాదు, రిలీజ్లోనూ బాలయ్య కొత్త ట్రెండ్. రిలీజ్లో ఇదే ఫర్ ది ఫస్ట్ టైం. మరి ఆ కొత్త ట్రెండ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. నందమూరి బాలకృష్ణ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నటసింహంగా పేరు తెచ్చుకున్నటువంటి హీరో. బాలకృష్ణ గారి 65వ బౌద్ధ వేడుకలను అభిమానులు మరుపురాని అనుభవంగా మార్చేందుకు రెడీ అవుతున్నారు. అండ్ ఇక ఆయన యాక్ట్ చేసినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ లక్ష్మీ నరసింహ, ఇది 2004లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాని రిలీజ్లోను ఈ సినిమాని ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ స్క్రీన్ పై చూపించడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా జూన్ 7న 2025 జూన్ 7 నుంచి 4K ఫార్మాట్లో వరల్డ్ వైడ్గా థియేటర్లో రాబోతుంది. అయితే ఈ రిలీజ్ని బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు మేకర్స్. ఎందుకంటే 2004లో జయంత్ సి పరాన్షి డైరెక్షన్లో వచ్చినటువంటి అండ్ శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్పై బెల్లంకొండ సురేష్ గారు నిర్మించినటువంటి లక్ష్మీ నరసింహ రిలీజ్ అయ్యి అప్పట్లో 272 సెంటర్స్లలో 50 రోజులు, 87 సెంటర్స్లలో 100 రోజులు ఆడి బాక్సాఫీస్ వద్ద ఒక సంచలన విజయం సాధించింది. అయితే ఈ రిలీజ్ను మరింత స్పెషల్ చేయడానికి లక్ష్మీ నరసింహ టీం ఒక సరికొత్త ఐడియాను ఒకటి క్రియేట్ చేసింది. అదేంటంటే ఈ సినిమాలో ఒక సాంగ్ని యాడ్ చేయబోతుందట. ఇది ఫ్యాన్స్లో ఉత్సాహాన్ని రెక్కిస్తుంది. ఎందుకు అనంటే ఈ సాంగ్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిలియో గారు దీనికి సాంగ్ని యాడ్ చేయడం జరిగింది. అయితే ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ గారు ఈ లిరిక్స్ అయితే రాయడం జరిగింది. అయితే ఈ సాంగ్లో బాలకృష్ణ గారి యొక్క మేజర్గా ఆయనకు ఉంటుంది, ఒక ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అన్సీన్ విజువల్స్తో పాటు అండ్ బీమ్స్ గారి యొక్క మాస్ బీట్స్ కలిపి ఒక పార్టీ యాంథమ్గా అది చేశారట. అండ్ ఇది థియేటర్లో ఫ్యాన్స్ని మాస్ జాతరను అందిస్తుందని కూడా డెఫినెట్గా టీం అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక ఈవెంట్లో అయితే చెప్పేసింది. అయితే మందేసినోడు గనుడు, మ్యాన్షనవ్ వేసినోడు మహానుభావుడు అనేది ఈ టైప్ ఆఫ్లో ఈ సాంగ్ అయితే రాబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక ప్రముఖ సింగర్ స్వరాగ్ కీర్తన్ గారు దీన్ని సాంగ్ పాడారు. బట్ ఈ పాటతో పాటు రిలీజ్ ట్రైలర్ కూడా ఫ్యాన్స్ని చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ సినిమా అప్పట్లో ఎంత సంచలనం క్రియేట్ చేసిందో తెలుసు. ఆయన బాలకృష్ణ గారు చెప్పేటువంటి డైలాగ్ ఒకటి, కుమారస్వామి గోపాలస్వామి అని ఇలా అందరూ పుట్టి చచ్చిపోతూ ఉంటే ఆఖరివాడు చంపేవాడే కానీ చచ్చేవాడు కాదని ముక్కి మరీ పెట్టారు మా నాన్న, నా పేరు లక్ష్మీ నరసింహస్వామి అని. ఇలాంటి డైలాగ్స్ ఇవి చాలా ఇప్పటి వరకు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి సినిమాలు. ఇన్ కేస్ అంటే బాలకృష్ణ గారు రిలీజ్ ఇప్పుడు వరుస సక్సెస్లతో చాలా బిజీగా ఉన్నారు ఆయన. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి సినిమాలన్నీ, రీసెంట్గా వచ్చినటువంటి డాకు మహారాజు, లెజెండ్, అఖండ, ఇప్పుడు లేటెస్ట్గా అఖండ 2 రాబోతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్గా వీరసింహారెడ్డి ఇలాంటి సినిమాలతోటి మాస్ అండ్ దాని తర్వాత ఆడియన్స్ డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన సినిమాలు. వరుసగా ఇప్పుడు 4 సినిమాలతోటి సక్సెస్ అయితే కొట్టారు. ఇప్పుడు అఖండ 2 తోటి 5వది కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ అంటే 65 ఏళ్ళ ఈ ఏజ్లో ఆ యాక్షన్స్, ఆ ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ చేస్తూ అండ్ ప్రతి సినిమాని సక్సెస్ కొట్టాలంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో చాలా కష్టం. ఇప్పుడు వచ్చేటువంటి అప్కమింగ్ హీరోసే చాలా నానా పాటలు పడుతున్నారు. అంటే స్టోరీ సెలెక్షన్స్ కానీ, లేకపోతే అవి ఆడతాయా లేకపోతే ఫ్లాప్, ఇవన్నీ కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నా. బట్ బాలకృష్ణ గారు మాత్రం ఏ స్టోరీ విన్నా కానీ అది కంప్లీట్గా సక్సెస్ రేట్కి 100% అయితే వర్కౌట్ అవుతుంది. సో అలానే రీసెంట్గా డాకు మహారాజ్ కూడా చాలా మంచి కలెక్షన్స్ రాబట్టింది. అండ్ సంక్రాంతి బరిలో కాబట్టి ఫ్యాన్స్ అందరూ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ ఒక ఎమోషన్ని కూడా అందులో క్యారీ చేయడం జరిగింది. వాటర్ సెంటిమెంట్ తోటి ఒకటి చేసి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. సో అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆ సినిమా డెఫినెట్గా ఆదరించింది. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అఖండ 2 తోటి రాబోతున్నారు బాలకృష్ణ గారు. అఖండ 2 కూడా కంప్లీట్గా డ్యూయల్ క్యారెక్టర్ ఉంటుంది. ఈవెన్ బాలకృష్ణ గారు రీసెంట్ టైంలో ఆల్మోస్ట్ అన్ని డబుల్ యాక్షనే చేస్తున్నారు. బట్ డాకు మహారాజ్ ఒకటి మాత్రం సింగిల్, బట్ అది కూడా హిట్ అయిపోయింది. ఇప్పుడు అఖండ సేమ్ ఒక సత్యమేవ జయతే అనే ఒక నినాదంతో ఒక క్యారెక్టర్ ఉండబోతుందట. కంప్లీట్గా అన్యాయాన్ని సాధించిన ఒకటువంటి అఘోరి క్యారెక్టర్. అంటే మనకు తెలుసు అఘోరా క్యారెక్టర్ అఖండాలో చూసాం. బట్ ఇది అంతకంటే ఎక్కువ ఎలివేషన్స్, అంటే హిమాలయాస్లో జరిగేటువంటి ఫైట్ సీక్వెన్సెస్ అండ్ దాని తర్వాత
కొన్ని ఏరియాస్ అంటే బద్రీనాథ్లో ఇలాంటి లొకేషన్స్లో చాలా వరకు అయితే షూట్ చేయడం జరిగింది. బట్ ఈ సాంగ్స్ అన్నీ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయట. అండ్ అఖండ 2 అండ్ ఫర్ ది ఫస్ట్ టైం బాలకృష్ణ గారి కెరీర్లోనే ఫర్ ది ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ అనమాట. అంటే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యేటువంటి ఫస్ట్ సినిమా కాబట్టి ఈ సినిమాని చాలా చాలా జాగ్రత్తగా తీస్తున్నారు. అండ్ వాళ్ళ కూతురు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. సో అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బాలకృష్ణ గారు అఖండ అఖండ 2 ఎప్పుడు వస్తుంది, సెప్టెంబర్లో వస్తుంది అన్న టాక్ నడుస్తుంది. కానీ మేబీ అది ఎందుకు అని అంటే రాకపోవచ్చు, కొంచెం సంక్రాంతి బరిలోకి వెళ్ళే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడైతే థియేటర్స్కి ప్రేక్షకులు ఎక్కువగా వస్తారు అండ్ బాలకృష్ణ గారి సినిమాల్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని చూస్తారు కాబట్టి ఆ సెప్టెంబర్లో ఓజీ అంటున్నారు. కాబట్టి సంక్రాంతికి వెళ్ళే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా లేకపోలేదు. బట్ వింటేజ్ బాలయ్య గారిని మాత్రం మరొకసారి స్క్రీన్ మీద చూస్తూ ఉండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఆయన వేసినటువంటి డ్యాన్సులు కానీ అండ్ దాని తర్వాత చెప్పిన డైలాగ్స్ అండ్ చాలా రోజులు డాకు మహారాజ్ రీసెంట్గానే ఉంది. బట్ నందమూరి ఫ్యాన్స్కి మాత్రం వరుసగా ఒక మంచి గుడ్ న్యూస్లు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. అటు ఎన్టీఆర్ గారు ఇప్పుడు వార్ 2 వస్తుంది, దాని తర్వాత ఇప్పుడు ఆగస్ట్ 14th వార్ 2 వస్తుంది, దాని తర్వాత మళ్ళీ డ్రాగన్ షూట్ కూడా కంప్లీట్ రాబోతుంది అని కూడా అన్నారు. దాని తర్వాత నెల్సన్ గారి డైరెక్షన్లో ఒక సినిమా ఉందన్నారు అండ్ దేవరా 2 ఉంది. దాని తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్గా అన్నీ వరుసగా ఆయన రివీల్ చేస్తూ ఉన్నారు. అటు బాబాయ్ ఇటు అబ్బాయి ఇద్దరిని ఫ్యాన్స్ని మాత్రం ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తున్నారు. అండ్ నందమూరి కళ్యాణ్ రామ్ గారు కూడా నెక్స్ట్ మొన్న రీసెంట్గా సన్ ఆఫ్ వైజయంతితో వచ్చారు. దాని తర్వాత ఇంకొక సినిమా కూడా పట్టాలకిచ్చే ప్లాన్లో అయితే ఉన్నారు. సో మొత్తంగా లక్ష్మీ నరసింహని మరొకసారి అంటే బాలకృష్ణ గారిని ఇప్పుడున్న లుక్లో చూడడం వేరు, బట్ వింటేజ్లో చూడడం వేరు. దాన్ని 4K ఫార్మాట్లో చూసి ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో చూడాలి మరి. అండ్ రీసెంట్గా రీ రిలీజ్ అయినటువంటి కలేజా దాదాపు ఒక 12 నుంచి 13 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసింది. బట్ దాన్ని తీసుకుందే 2 కోట్లు, ఇక్కడ కలెక్ట్ చేసింది మాత్రం 12 నుంచి 13 కోట్లు అంటున్నారు. బట్ మరి ఈ లక్ష్మీ నరసింహ ఏమన్నా డెఫినెట్గా అటు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అంతా కలెక్ట్ చేసి ఒక రికార్డ్ అలా సెట్ చేసి పెట్టారు. డెఫినెట్గా బాలకృష్ణ గారి సినిమాకు డెఫినెట్గా చాలా కలెక్షన్స్ వస్తాయి. బట్ మరి అది కలేజాని బీట్ చేస్తుందా లేదంటే ఒక డీసెంట్ కలెక్ట్ చేసి వెళ్ళిపోతుందా రీ రిలీజ్ను అయితే చూడాలి. బట్ మహేష్ బాబు గారి కంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా చాలా యాక్టివ్గా అండ్ ఎప్పటికప్పుడు ఆయన ఫాలో అవుతూ ఎప్పుడప్పుడు ఆయన సినిమాలు వస్తాయని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ రీ రిలీజ్ తోటి మరొకసారి స్క్రీన్ మీద చూసే అవకాశం అయితే కలిగింది. బట్ మరి కలేజా కలెక్షన్స్ దాటుతుందా లేదంటే దాటదా అనేది అయితే తెలియదు. కానీ మొత్తంగా రీ రిలీజ్ ట్రెండ్ మాత్రం ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా డి కూడా రీ రిలీజ్ చేస్తున్నారు, మంచు విష్ణు గారి డి రీ రిలీజ్ చేస్తున్నారు. దాని తర్వాత మొన్న రీసెంట్గా వర్షం చేశారు. ఇలా ఏంటంటే ఫ్యాన్స్ చాలా కోరిక మేరకు అంటే వీళ్ళు తీసేసరికి ఒక 2 years 3 years ఒక సినిమా వచ్చేసరికి ఆ రీ రిలీజ్ చేస్తే దాంట్లో కొంచెం అలా వెళ్ళిపోతుంది. బట్ కొత్త సినిమాల కోసం మాత్రం ఎప్పటికప్పుడు వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో చూడాలి మరి ఈ రీ రిలీజ్లు ఏ కలెక్షన్ ఇప్పటివరకు అయితే కలేజా టాప్ 1లో ఉంది కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్లో. మరి దాన్ని ఏమన్నా లక్ష్మీ నరసింహ బీట్ చేస్తా లేదా అనేది తెలియదు. సో మరి మీరేమనుకుంటున్నారు? డెఫినెట్గా కలేజాని బీట్ చేస్తుందా లక్ష్మీ నరసింహ? కామెంట్ చేసి చెప్పండి.